పల్లి నరసింహ మండల ప్రధాన కార్యదర్శి. అంతా చెప్పిన మాట వినేవాడు, మీరు మాకు సహకరించాలా, మాకు ఇలా చెప్పిన మాట వింటే మీరందరూ బాగుంటారు. మాట చెప్తున్నాను కదా, పోలీసులు మాట ఉంటే ఎప్పుడు బాగుంటారు. ఎందుకోసం ఎక్కడైతే పోస్టింగ్ తీసుకుని వస్తామో ఆ వచ్చినటువంటి ఒక చోట అంటే 2 ఏళ్ళు 2.5 సంవత్సరం కంటే ఎక్కువ రోజులు చేయలేరు. సో ఆ చేసిన రోజులు ఆ 2 ఏళ్ళు 2.5 సంవత్సరము అదే సొంతూరు అనుకుని చేస్తారు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా అదే మా సొంతూరు. నాకు సంబంధించిన గ్రామాల్లో కానీ నాకు సంబంధించిన మండలాల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి సమస్య రాకోకుండా, ఎవరు కొట్లాడుకోకుండా, సమస్యలు పెట్టుకోకుండా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. ఏదైనా గ్రామాల్లో అట్లా వచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి మాట్లాడింది తీరా ఈ కాఫీ తాగేవో అందరూ బాగున్నారు, బాగుందానికే సమస్యలు లేకోకుండా ఉంది అని చెప్పి సంతోషంగా మీరు అందరితో మాట్లాడుకుని పోతుంటారు. ఎప్పుడు మీరంతా బాగున్నారు. అట్లా లేకోకుండా సమస్యలు పెట్టుకుని మీరు ఇది చేసుకుంటున్నారు అనుకో మాకు పని. ఎంతో పెద్ద పెద్ద ఫ్యాక్షన్లు అన్ని చూస్తాం మేము. ఆ ఫ్యాక్షన్ లీడర్లు కూడా 1000 ఎకరాలు ఉండేటువంటి లాస్ట్కి పెట్టుకుని 100 ఎకరాలకి 50 ఎకరాలకి ఇచ్చి లాస్ట్కి ఫ్యాక్షన్ వదిలిపెట్టేసి సిటీలోకి ఆడాడపై ఏదో గౌరవంగా ఏదో చిన్న పనులు చేసుకుంటానో లేకపోతే చిన్న వ్యాపారము పెట్టుకుని ఉన్నారు. సో గతంలో లాగా ఫ్యాక్షన్ గిక్షన్ అవన్నీ కూడా పెట్టుకోవాలంటే అప్పుడైతే ఏదో ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అంటే అభిమానం ఉండేది. ఊళ్ళో వచ్చి నువ్వు పిల్లలు రాకపోతే నీ చుట్టూ ఉండి ఫ్యాక్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నీకు సహాయ సహకారాలు అందించుకుంటాం. మీరు బాగున్నారంటే మేము పనిచేసిన వాళ్ళు కూడా పోయినప్పుడంతా కూడా కలుసుకుంటాము. నేను ఎక్కడో చాలా చోట్ల చేసిన పిల్లలు మంది చేస్తున్నాను. 10-15 ఏళ్ళు నాడు చేసి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రజలు మాతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నేను గతంలో ఎమ్మెల్యేలో చేసినా కూడా 15 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళ ఇళ్ళలో ఏదో కార్యక్రమాలు అవి జరిగితే ఆడ దేశం నుంచి ఇవ్వడం పోవడం అదంతా కూడా ఎందుకు జరిగిందంటే మేము వాళ్ళతో అట్లే ఉన్నాము. వాళ్ళు కూడా మా మాట విని, మా మాట అంటే మేమేం లేని పోనీ చేయమని చెప్పి కాదు, సామరస్యంగా ఉండండి, మంచిగా ఉండండి, సమస్యలు పోటీసుకోవడం రేపు ఏదో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ దీంట్లో ఉండేటోడు రేపు ఇంకోటి కావచ్చు, దాన్ని చూసుకోవాలి. చిన్న చిన్న ఏదైనా ఉన్నా కూడా పట్టించుకోవడం కాకుండా తక్కువ ఎక్కువ లేకపోతే ఉంటుంది సర్లే అడ్జస్ట్ చేద్దాం. నువ్వు తగ్గడం వల్ల అది నీ విలువ పెరుగుతుంది కానీ గౌరవం తగ్గినట్టు కాదు. ఏదైనా ఉంది అంటే కూడా ఆర్ఎస్ వెల్కమ్ ఎప్పుడు వచ్చి చెప్పినా కూడా మేము దగ్గరికి రావడానికి, ఆ సమస్య ఏదైనా పరిష్కారం చేసేదానికి ఉంటే మా వంతుగా మేము ఏదైనా చేసేదానికి కృషి చేస్తాము. సాధ్యమైనంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో పోలీసు రికార్డులకు ఎక్కడం కానీ లేకపోతే ఏదో చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు చేసుకోవడం సోషల్ మీడియాలో ఇస్తాను. అట్లా ఏం చేసినా తీసుకుంటే అది అమెరికాకు పోయి మళ్ళీ వస్తుంది. పెడితే అది అమెరికాకు పోయి మళ్ళీ నాటి ఓడలు పెడతాడు. సో ఆ విధమైన ఉంది కాబట్టి మనం దాన్ని వెళ్ళిపోయిందని 1000 మందికి పోయితే 1000 మందికి పోయి నేను అట్లా కాదు ఇట్లా జరిగింది నువ్వు చెప్తున్నావు, దాన్ని ఢిల్లీ చేపించలేము. అది జరిగింది ఒకటైతే వేరే విధంగా ఆడికి పోయినా కూడా వాళ్ళందరికీ నీకు నాకు మధ్యన ఆయన చూసినట్టే ఆయనకి చెప్పొచ్చు ఇది కాదబ్బా ఇది జరిగింది అని చెప్పి 1000 మందికి తెలిస్తే ఎవరికి తెలిసిందని పోయి నువ్వు ఎవరికి పోయి చెప్పుకుని ఉంచుకుంటావు కాదు కదా. సో దాన్ని ఆచితూచి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకుని ఇచ్చేవి.